గోశాల బాగుంది చాలా. వాటికి రూట్ తెలిసిపోతుంది కదా, అవే వచ్చేసి అది అలానే వచ్చేసాయి అన్ని. హాయిగా నీట్ గా ఉందో చల్లగా. అవునా, చాలా ఇయర్స్ నుంచి ఉంది, అలానే తిరుగుతాయి, హ్యాపీగా ఉంటాయి. సో వాటి ప్లేస్ ఇది. నాట్ మోర్ దెన్ 6 we can keep. So I have right now 4. సో ఫ్యాన్లు హాయిగా చల్లగా ఉంటుంది సమ్మర్ లో కొంచెం. ఏం లేదు, బికాస్ ఆఫ్ ద స్టోన్. ఓకే, ఈ స్టోన్ పెంకులు చల్లగా ఉంటుంది. అండ్ పెంకులు పెట్టు. ఏ టైం? ఈవినింగ్ వస్తాయి ఇక్కడికి, పగలంతా బయటే ఉంటాయా? పొద్దు నుంచి ఇప్పుడు అక్కడ ఉంది కదా, అక్కడ నుంచి ఇప్పుడు తీసుకెళ్ళాడు ఆయన. ఒక 4:30 5:30కి వస్తాయి వాపస్. 5:30. సో ఇక్కడ నుంచి యూరిన్ గెట్స్ కలెక్టెడ్, ఇక్కడ నుంచి అలా వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇట్ గెట్స్ కనెక్ట్ గోస్ టు ది అక్కడ ఫస్ట్ ట్యాంక్. ఫస్ట్ ట్యాంక్ అక్కడ కూడా వెళ్తుంది. ఇక్కడ కూడా ఒకటి అండర్ గ్రౌండ్ కూడా ఒకటి పెట్టాం, ప్యూర్ గా కావాలి అంటే. ఇక్కడ నుంచి పోయి 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 అక్కడికి వెళ్ళిపోతుంది. బట్ అది అంటే యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎవరు తీసుకొని పోయి పోస్తారు, ఏం చేస్తారు. అవునవును, అదే అది. మాకేమైనా కావాలి ఎవరికైనా. అవునవును, కొంతమంది చల్లుకుంటాం అట్లా చేస్తారు కదా, శుద్ధికి అంతా చేస్తారు. ఇప్పుడు పంచగవ్య వాటికి కావాలి అన్నప్పుడు మేము అప్పుడు కంపల్సరీ అది తయారు చేసినప్పుడు మనకు ఒక కనీసం ఒక 6 liters 10 liters డిపెండింగ్ ఆన్ ది క్వాంటిటీ వాట్ వి ప్రిపేర్ అప్పుడు కావాలన్నమాట. ఎర్లీ మార్నింగ్స్ మిగతావన్నీ ఇక్కడ ఎప్పుడు ఉంటుందో అక్కడ వెళ్ళిపోతుంది అక్కడికి. ఇదంతా చాలా బాగుంటుంది కానీ చేయడం కష్టం అంటారు చాలా మంది. చెప్పడం బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, చెయ్యడానికి మాత్రం చాలా కష్టం. పేషెన్స్ కావాలి కదా, పేషెన్స్ కావాలి. అండ్ మనకు ఇప్పుడే ఇమీడియట్ కావాలంటే కాదు, యూనిట్ టు వెయిట్. మనకున్న రిసోర్సెస్ బట్టి మెల్లిమెల్లిగా చేసుకుంటూ పోవాలి. కూడా అంత ఈజీగా రాదు. ఇప్పుడు వాళ్ళు ఎరువులు వేసి కాయలు పండించినారనుకో, అంత తొందరగా కాయలు రావు, అంత క్వాంటిటీ రాదు.